హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ కల్కి మూవీ మరి వాళ్ళ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే సాధించడం చూస్తున్నాం సార్. అన్ని దిక్కుల నుంచి కూడా అప్లాజ్ అయితే వస్తున్నాయి సార్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమా చూసిన రాజమౌళి గారు రియాక్ట్ అయ్యారని చెప్పేసి, ఆయన కూడా విషెస్ తెలియజేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి సినిమా చూసి దర్శకధీరుడు రాజమౌళి గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఆయన రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? ఇది నా ఉద్దేశంలో రాజమౌళి టెక్నాలజీతో సినిమా చేసేవాళ్ళు ఇంతవరకు నా దృష్టిలో పడలేదు. చెప్పా కదా, రాజమౌళిని తలపింపజేసే సినిమా అవుతుందని చెప్పాను నేను. ఇంతవరకు రాజమౌళి దరిదాపులకి ఎవరు వెళ్ళలేదు. అబ్బాయి ఆయన సెపరేటు అని చెప్పేశారు, కానీ ఆయన స్కూల్లో వెళ్తున్నాడు నాగశ్విన్. అందుకని అంతగా నేను అభినందించడానికి కారణం నాగశ్విన్ని. తర్వాత ముఖ్యంగా కల్కిలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ తల ప్రాశస్త్యం సింహల దేశంలో ఇది ఉంది, పద్మావతి పుట్టిందని ఆ భారతానికి దీనికి ముడిపెట్టి అశ్వత్థామని భైరవ అంటే ఎన్టీ రామారావు తాలూకా అశ్వత్థామ, నిజమైన అశ్వత్థామ కొడుకు కాదు. ఒకవేళ అశ్వత్థామ అని చెప్పినప్పుడు కూడా ఆయన కొంచెం క్రూరుడు, అంటే వివేకవంతుడు కాదు. పేద భారీ సభ జరుగుతుండగా కృష్ణుడిని అవమానించినందుకు కర్ణుడి మీదకి వెళ్ళిపోతాడు, చంపేస్తానని చెప్పేసి. అటువంటి ఆవేశపరుడు మాట. ఇలాంటి క్యారెక్టర్లు పేరు పెట్టి కథని తమాషాగా అల్లాడు. ఇప్పుడు నేను ఒక చిన్న పెద్ద రచయితగా నేను చెప్పేది ఏంటంటే, కథ అల్లికలో చాలా బాగా కష్టపడబట్టి ఆ సినిమా చూసిన వాళ్ళకి ఏంటంటే, ముందు దాన్ని జీర్ణించుకోవడం కష్టం అయినప్పుడు కూడా ఏదో జరిగిపోతుంది, ఏ ప్రపంచంలో చూస్తున్నాము, ఏదో వైభవంగా ఉంది అని అనుకుంటారు, కానీ ఎక్కడ బోరు కొడుతున్న ఫీలింగ్ ఉండదు. ఆయన తెలివితేటలు సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా చేయడం వల్ల లాస్ట్ బట్ 30 minutes అంటారు కదా, ఏ సినిమాకైనా లాస్ట్ బట్ 30 minutes లైఫ్ ఇస్తుంది అన్నమాట. అందువల్ల రాజమౌళి కూడా నిజంగా అంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి ఈయనకి ఇనీషియల్ ఎర్లీ డేస్ అయినప్పుడు కూడా ఈయన్ని అభినందించడం మాత్రం ఆయన సంస్కారానికి దోహారు. డెఫినెట్గా ఆయన సంస్కారం అదే కదండి. పెద్దవాళ్ళు మాట చెప్తే ఆత్మస్థైర్యం వస్తుంది నాగశ్వరికి. ఆ తర్వాత ఇంతకంటే గొప్ప సినిమాలు చేయగలడు. మొదటి ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎవరికి కూడా ధైర్యం లేదు. బికాజ్ ఇట్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై అశ్విని దత్, వైజయంతి ప్రొడక్షన్స్. ఆయన దమ్మున్న ప్రొడ్యూసర్ కనుక అందరూ సీదా సినిమాలు తీస్తున్నప్పుడు ఆయన భారీ బడ్జెట్ సినిమాలు తీసేవాడు అన్నమాట. అలవాటు ఎప్పుడు ఉంది. ఆ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తేనే అశ్విని దత్తు హ్యాపీగా ఉంటాడు. ఆ రోజుల్లో రామానాయుడు, అశ్విని దత్తు వీళ్ళందరూ కూడా సమంగా, అంటే సమస్థాయిలో సినిమాలు తీసేవాళ్ళు. రామానాయుడికి ఏమి తక్కువ కాదు. రామానాయుడు బడ్జెట్ ఎంత అనుకుంటాడు, అశ్విని దత్ అంత అనుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగదేవి వీరుడు, అతిలో సుందరి ఆ బడ్జెట్ ముందు అనుకుంది కాదు, అనుకున్న దానికంటే ఎక్కువైంది. అదే రామానాయుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తాడు అన్నమాట. ఎప్పుడు కంట్రోల్డ్గా ఉంటారు. ఈ కంట్రోల్డ్గా ఉండు ఆయనకి ఒకటే కదా మరి వచ్చింది సినిమా. జగదేక వీరుడు, అతిలోక సుందరి అనే సినిమా ఒకటే వచ్చింది. తర్వాత ఆ సినిమా స్థాయిలో ఇంకెవరూ సినిమా తీయలేదు కదా. అది అశ్విని దత్. మరి ఆ తాలూకా బ్యానరు తాలూకా స్థాయిని ఎక్కడ కూడా ఆయన పాడు చేయకుండా నిలబెట్టాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి దృష్టి కూడా భారీ సినిమాలు తీసే వాళ్ళ దృష్టి ఉంటుంది, నాగశ్విని మీద ఉంటుంది. ఇది నాగశ్వినికి చాలా పెద్ద ప్లస్ పాయింట్. నాగశ్విని తర్వాత ప్రభాస్ మార్కులు కొట్టేస్తాడు. ఓకే సార్, ఇటు మహాభారతంలో ఉన్న రోల్స్ని క్యారెక్టర్స్ తీసుకొని ఈ సినిమాలో కాస్త యాడ్ చేయడం చూసాం కదా నాగశ్విన్ గారు. అలాగే డ్రీమ్ ప్రాజెక్ట్, రాజమౌళి గారు డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతం తీయడం అని చెప్పేసి, సో వీళ్ళిద్దరూ కలిసి మహాభారతం ప్లాన్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందంటారు? ఇద్దరే కదా బాబు. అంతకుముందు దాసరి నారాయణరావు చేశారు కదా. ఇప్పుడు దాని పేరు కొటకటాల రుద్రయ్య మహాభారతమే, కర్ణుడును కుంతిని, అలాగే ఎన్ని ఉన్నాయి. కలియుగ మహాభారతమే, మనూరు పాండవులు మహాభారతమే. అలాగమాట మహాభారతానికి రిలవెంట్గా ఉన్న సబ్జెక్టులు ఏదైనా సూపర్ హిట్టే. అదే చేశాడు ఈయన. అందువల్ల తెలివైన పని చేశాడు. డెఫినెట్గా మనం తెలుగువాడైనందుకు మనం గర్వపడతాం అన్నమాట.
సార్ ఇప్పుడు కల్కి సినిమా చూసిన తర్వాత చాలామంది అభిమానులు రాజమౌళి గారికి కాంపిటీషన్ ఇచ్చే డైరెక్టర్ కూడా దొరికాడు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ ఈ విధంగా పెట్టడం చూస్తున్నాం. మరి దీనిపై మీ ఒపీనియన్ సార్? అది మనం అనకూడదండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన సిద్ధహస్తుడు. అంటే మొదటి సినిమా నుంచి ఇవాళ వరకు 10 ఎన్నో సినిమాలు తీశాడు కదా. ఆ 10 సినిమాలు సూపర్ హిట్ చేసినటువంటి డైరెక్టర్ ఎక్కడ? ఈ రెండో సినిమాతోనే ఒక నిర్ణయానికి రాలేం కదా. ఆయనతో పోలిస్తే కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు మన ప్రభాస్తో మరి విజయ్ దేవరకొండ ప్రభాస్ లాగే ఉంటాడు. ఆ ఎత్తు వీ కెనాట్ కంపేర్ విజయ్ దేవరకొండ విత్ ప్రభాస్ కదా. అలాగే మొత్తం రాజమౌళిని తలపింపజేసే విధంగా సినిమా ఉందని చెప్పాం, మరపింపజేసే విధంగా ఉందని చెప్పలేదు కదా. ఈయన పోటీ కాదు కదా, ఈయన పోటీ కాదు. ఇప్పుడు నాగశ్విన్ మహాభారతం తీసేయగలడా? ఈయన మీద ఎవరైనా 1000 కోట్లు ఖర్చు పెట్టగలడా? అందువల్ల ఆ పోటీకి తప్పు అంటాను. అలాగే ఇంకొక రైవల్రీ కూడా సార్, ఇప్పుడు కల్కి మూవీ వచ్చింది కదా, ఇది బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేస్తుందా, అసలు ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని ఒక డిబేట్ కూడా సోషల్ మీడియాలో రన్ అవుతుంది సార్. దీనిపైన మీ ఒపీనియన్, ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? ఇక్కడ ఒక క్లియర్గా చెప్పింది ఏంటంటే, అది బాహుబలిలో కథ విజువల్ వండర్సే కాదు, కథలో కూడా సన్నివేశ పరంగా మహాభారతాన్ని గుర్తు చేసే సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత హీరో క్యారెక్టర్ని ఏం చేశారంటే చాలా మధురంగా మలుచుకున్నారు. అది ఇప్పుడు పచ్చబుట్టేసిన పాట ఉందనుకోండి, ఒక 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 రెబల్ లేడీ, ఒక ఇది అటవిక యువతి ప్రేమలో పడితే ఎంత ఘాటుగా ప్రేమలో పడుతుంది. తర్వాత ఆ సన్నివేశాల పరంగా ఏ సన్నివేశానికి ఆ సన్నివేశమే హైస్లో ఉంది. దీంట్లో మెలో డ్రామాలు ఉండవు, దాంట్లో మెలో డ్రామా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఉంది కదా మన అనుష్క, ఆ పొలంలో ఏరుకోవడం, ఆ పొలంలో పెట్టి ఆ విలన్ని చంపేద్దాం అనుకోవడం. ఆయన బాహుబలి మన అమరేంద్ర భూపతి, తర్తకేదో ఉంది ఇంకా యంగ్లో ఉన్నవాడికి మహేంద్ర భూపతి, వీళ్ళిద్దరి మధ్య వైవిధ్యాన్ని చూపించడం, ఇవన్నీ కూడా మనకు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. మహాభారతాన్ని తీసి పక్కన పెట్టినట్టయితే ఒక గొప్ప ఫ్యామిలీ డ్రామా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఏంటంటే మనకి కళ్ళల్లో తడి కనిపిస్తుంది. ఇది అలా కాదు, ఊపిరి బిగుసుకొని చూస్తున్నమాట. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఇది ఎక్కడ తీసిపోతారు కదా అని చూస్తున్నాం. చూస్తే మొత్తానికి కథ ఒకటి కాదు, ఈ కథ 2 అని చెప్పాడు. అలాగే బాహుబలిలో కూడా కట్టప్ప అమరేంద్ర భూపతిని ఎందుకు చంపాడు? బాహుబలి అంతే. అది అంటే ఎందుకు చంపాడని చెప్పి చంపేశాడు ప్రేక్షకులందరినీ. మళ్ళీ రెండో సినిమా వచ్చినంత వరకు కూడా పెద్ద సస్పెన్స్. ఆఖరికి భారతదేశ ప్రధానమంత్రి కూడా కట్టప్ప ఎందుకు చెప్పాడు అనేటువంటి ప్రశ్న వేసే స్థాయికి వెళ్ళింది ఆ సినిమా. ఇది వేరు. అదో మంచి మెలో డ్రామా, మధురంగా ఉంటుంది, మంచి ఫీల్ ఉంది ఆ సినిమాలో. ఈ సినిమాలో ఫీల్ ఉంది కానీ నాన్ కంపేర్ టు బాహుబలి కాదు. ఈ లొకేషన్స్ అంత మంచి లొకేషన్స్ అండి, చాలా మంచి. ఇది వేరు. ఓకే, అంటే సార్ ఇప్పుడున్న హైప్ ప్రకారం చూస్తే మరి కలెక్షన్స్ అన్న ఆ మేరకు చేరొచ్చు అంటారా? బాహుబలితో కంపేర్ చేయలేమండి కలెక్షన్స్ చెప్తున్నాను కదా. బాహుబలి 1500-1800 కోట్లు అది చేరింది. ఇది అలా చేరదా, 1000 కోట్లు చేయొచ్చు. ఇంటర్నేషనల్గా మంచి పేరు వస్తుంది, ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడు హిట్ అవ్వండి, హిట్ అయితే పట్టుకోలేమండి.